క్రైస్తల ఈ ఉదయకాలము దేవుని వాక్యం ధ్యానించుకోవడానికి దేవుడు మనకిచ్చిన కృపను బట్టి దేవునికి వందనం చెల్లించుకుందాం. దేవుడు మనల్ని అనుదినము తన నూతన వాత్సల్యంతో నింపుతూ ఎంతో చక్కగా నడిపిస్తూ ఉన్నాడు. గత రాత్రి అంతా కూడా మంచి నిద్రనిచ్చి ఉదయకాలంన సజీవంగా ఆరోగ్యంగా మనల్ని నిద్రలేపినందుకు, ఈ నూతన దినంలోనికి ప్రవేశపెట్టినందుకు దేవునికి వందనములు. మీకందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభంలో తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త కీర్తనల గ్రంథము 55వ కీర్తన 22వ వచనము. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు. ఈ మాటలు కీర్తనాకారుడు దావీదు చెప్తూ ఉన్నాడు. దావీదు తన యొక్క ప్రతి కీర్తనలో కూడా తను ఎంత కష్టంలో ఉన్నా, ఎంత సమస్యల్లో ఉన్నా, తన శత్రువులు తనను ఎంతగా వేదనకు గురి చేస్తున్నప్పటికీ కూడా తను ప్రాణభయంతో మరణభయంతో పరిగెత్తుతూ ఉన్నా కూడా అతడు ఒంటరితనంతో బాధపడుతూ వేదన పడుతూ మరి ఎంతో దూరంగా వెళ్ళిపోవాలి మనుషులకంతా అనే రీతిలో అతని యొక్క వేదన ఉన్నా కూడా అతడు ఎప్పుడు కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. అంతేకాదు దేవునితో ఒక మంచి సంబంధం కలిగి ఉన్నాడు. కనుకనే అతడు అంటున్నాడు 17వ వచనంలో 16వ వచనంలో మనం చూసినట్లయితే, నేను దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. అంటే అంతకుముందంతా అతను చెప్తున్నది, నాకు ఎంత కష్టమైన పరిస్థితి, నా సొంత చెలికాడుగా ఉన్నటువంటి వాడే నన్ను మోసం చేసినటువంటి వాడు. అయితే నాకు ఎంత కష్టం ఉన్నా కూడా నేను దేవునికి మొరపెట్టుకుంటాను అని అతడు చెప్తూ ఉన్నాడు. అతనికి ఉన్నటువంటి నమ్మకము విశ్వాసం ఏమిటంటే యెహోవా నన్ను రక్షించును. అందుకే అతను సాయంకాలంనా ఉదయంనా మధ్యాహ్నంనా ధ్యానించుచూ మొరపెట్టుకుంటున్నాడంట. మరి మనం ఎలా చేస్తున్నాము? మనం ప్రార్థన చేస్తాము, మనం కూడా ధ్యానిస్తాము. నిజంగా మనము మనస్ఫూర్తిగా ధ్యానించినట్లయితే దేవుని యొక్క రక్షణ మనం తప్పకుండా పొందుకుంటాము. మనం ఎలాంటి కష్టంలో ఉన్నా సరే, ఎన్ని ఇబ్బందులలో ఉన్నా సరే. అంతేకాకుండా దావీదు యొక్క ఆశ, దావీదు యొక్క కోరిక ఏమంటే మనమంతా కూడా దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవునిని నమ్ముకోవాలి. అతను అంటున్నాడు, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు. అంటే నీతిమంతులుగా ఉన్నవారు, దేవుణ్ణి అంగీకరించిన వారు, దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి వారు ఎలా ఉంటారంట అంటే ఎప్పుడు కదలరనమాట. మరి కదలని ఒక పర్వతంలాగా, సియోను పర్వతంలాగా వాళ్ళు నెమ్మదిగా ఉంటారు. ఎందుకంటే దేవుని యొక్క కృపచేత మనమంతా కూడా మన భారాన్ని ఆయన మీద మోపినట్లయితే, నువ్వు నీతిమంతుడవా అయితే నువ్వెప్పుడు కూడా కదలవు. ఎందుకంటే నీ భారము దేవుడే మోస్తాడు. మరి నువ్వు మోస్తున్నది చాలా భారంగా ఉంది కదా, మరి నీ భారమైనటువంటి ఆ పరిస్థితిని ఎందుకని దేవుని మీద మోపవు? ఆయన ఎంత చక్కగా చెబుతూ ఉన్నాడు మనకు. ఏమని అంటే, నీవు చింతపడొద్దు, నీ భారమంతా కూడా, నీ చింత అంతా కూడా దేవుని మీద వెయ్యి, ఆయన దానిని మోయడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ప్రభుని యేసుక్రీస్తు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. అంటే ఆయన చెప్పేదేమంటే మన భారాన్ని ఆయన మోసుకుంటాడు. ఆయన మనకు విశ్రాంతినివ్వడం అంటే మనల్ని పక్కన పెట్టి ఆయనే మన యొక్క భారాన్ని ఆయన మోపాలని ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం ఎందుకు ఆయన పైన వేయలేము? అంటే ఆయన పైన మనకు విశ్వాసం లేదా? ఆయన పైన మనకు నమ్మకం లేదా? ఆయన సరిగా మోయడేమో అని భయమా? మనం అట్లాగే ఆలోచిస్తాం చాలాసార్లు కదా. కొన్ని పనులను మనం కొంతమందికి అప్పచెప్తాం. ఏదైనా చాలా పని ఉందనుకోండి, అప్పుడు కొన్ని పనులని మనము వేరే వాళ్ళకు అప్పగిస్తామనుకో, కానీ మన మనసంతా అక్కడే ఉంటుంది. ఎందుకంటే నేనైతే ఇలా చేసేవాడిని, కానీ అతను ఎలా చేస్తున్నాడో, ఆమె ఎలా చేస్తుందో, సరిగా చేస్తుందో లేదో అని ఒక అపనమ్మకం అనేది మనలో ఉంటుంది కదా. అలాంటి పరిస్థితే ఇది కూడా. ఎందుకంటే మనకు కూడా అలాంటి భయం ఏమన్నా ఉందేమో, కానీ దేవుడు ఒక పరిపూర్ణమైనటువంటి వాడు. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడంటే
ఆయన మనకు అస్సలు ఏమాత్రము ఇబ్బంది పెట్టాడు, ఏమాత్రము మనల్ని కష్టపడనివ్వడు. మన పరిస్థితిని అంతటిని కూడా ఆయన చాలా చక్కగా నిర్వర్తిస్తాడు, మన పనిని చక్కగా నిర్వర్తిస్తాడు. మనకు బదులుగా ఆయన ఏ పనైనా చేశాడంటే అది పర్ఫెక్ట్గా ఉంటుంది, మనకంటే కూడా ఆయన పర్ఫెక్ట్గా చేయగలుగుతాడు. అందుకే మనము మన సమస్తమైన భారాన్ని ఆయన మీద వేయాలి, దాన్ని సర్వశక్తుని మీద వేసేయాలి. మనం వేసేయి, అది నీ భుజాల మీద ఉన్నంతసేపు ఎలా ఉంటుంది? మనం నలిగిపోతూ ఉంటాము, బాధపడుతూ ఉంటాము, భయపడుతూ ఉంటాము. అది ఎప్పుడు తీరుతుందా, ఈ భారం ఎప్పుడు దిగిపోతుందా అన్నట్లుగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ప్రభు మన చేతిలో నుంచి దాన్ని తీసుకొని తను మోస్తూ ఉన్నప్పుడు మనకు ఎంత హాయిగా ఉంటుంది. మన మీద భారం లేదనుకోండి, మనం ఎంత రిలీఫ్గా ఫీల్ అవుతాం కదా. అదే ఫీలింగ్ మనం కలిగి ఉండాలి. మన జీవితంలో ఏ సమస్యలైనా సరే ఆ సమస్యలను మనం ఆయన మీద వేయాలి. ఆయన ఆ భారాన్ని మోయడానికి దేవుడు నిన్ను పిలుస్తూ ఉంటే నీవు ఒకవేళ భయపడుతున్నావా? ఎందుకు భయము? అందుకు కావాల్సిన శక్తిని ఆయనే సమకూరుస్తాడు. అప్పుడు నీ మీద భారం ఉన్నా కూడా అది లేనట్టే. ఒక్కొక్కసారి మనం దేవుని భారం మోయవలసి వస్తుంది. అలాంటి భారం మోయవలసి వచ్చినప్పుడు ఆయన మనకు దాన్ని మోయడానికి కావాల్సిన శక్తిని ఇస్తాడు. అంతేకాదు, అది మన మీద ఉన్నా కూడా మనకు లేనట్టే ఉంటుంది. ఎలాగంటే చిన్నపిల్లలు, మన ఇంట్లో చిన్నపిల్లలు మనం ఏదైనా బరువు మోస్తూ ఉంటే సహాయం చేస్తామని వస్తారు, నేను హెల్ప్ చేస్తానని వస్తారు. అయితే వారు నిజంగా మోయగలుగుతారా? మోయలేరు. కానీ ఒక చిటికెన వేళ అలా పెట్టినా కూడా వాళ్ళకి ఎంత గొప్పగా నేను మోస్తున్నానన్న ఫీలింగ్ వచ్చేస్తుంది కదా. వాళ్ళు అనుకుంటారు, నేను మా మమ్మీకి సహాయం చేస్తున్నాను, మా డాడీకి సహాయం చేస్తున్నాను అనుకుంటారు. కానీ నిజానికి వాళ్ళు ఏం చేయడం లేదు, మనమే మోస్తున్నాం. అలాగే దేవుడు కూడా మనం ఏదో మోస్తున్నామని ఫీల్ అవుతుంటాం, కానీ మోసేదంతా కూడా ప్రభే. అలాంటి గొప్ప శక్తివంతుడు ఆయన. మన మీద భారం ఉన్నా కూడా అది లేనట్టే. దేవుడే నిన్ను ఎత్తి పట్టుకుంటాడు. కాబట్టి నీ మీద ఉన్న భారము నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. నిన్ను క్రిందికి వంచేస్తున్నది కదా, ఏ భారం అయితే నిన్ను ఇలా వంగిపోతున్నావు భారం మోసుకుంటూ, అయితే ఆ భారాన్ని దేవునికి అప్పగిస్తే అది నువ్వు తిన్నగా నిలబడగలవు. ఎందుకంటే ఆ భారాన్ని దేవుడు తీసుకుంటాడు కదా, ఆయన నీకు సహాయం చేస్తాడు కదా. అందుకు నీవు తిన్నగా నిలబడగలుగుతావు, నిలకడగా ఉండగలుగుతావు, స్ట్రెయిట్గా నిలబడిపోతావు, వంగిపోవు. భారం మనం వీపు మీద ఉన్నప్పుడు వంగిపోతాం, కానీ దేవుడు మనతో ఉండి మనకు సహాయం చేస్తూ ఉంటే మనము బాగా నిటారుగా నిలబడగలుగుతాం. శోధనలు వచ్చినప్పుడు అవి మన యొక్క సేవ, ఒకవేళ మనం సేవలో ఉన్నట్లయితే ఆ సేవా మార్గం నుండి ప్రక్కకు లాగివేస్తాయేమో అని భయపడుతూ ఉంటాం. అయితే ప్రభువు ఎప్పుడూ అలా జరగనివ్వడు. మనము ఆయన ఎదుట నీతివంతులంగా నిలబడినప్పుడు మనకు కలిగే శ్రమలు మనలను కదిలించడానికి ఆయన ఒప్పుకోడు. మనము యేసయ్యలో నీతివంతులుగా ఉన్నప్పుడు, అంటే ఎప్పుడైతే మనం ఆయనను అంగీకరించామో అప్పుడే నీతిమంతులుగా తీర్చబడ్డాం కదా. కాబట్టి మనం పడిపోకుండా యేసులోనే ఉండేటట్లుగా ఆయనే మనల్ని కాపాడుతాడు. మరి మనము ఒకవేళ శ్రమలు అనుభవిస్తూ ఉంటే ఆ శ్రమలలో కూడా నీకు తోడుగా ఉన్నాడు. మరి షద్రకు, మెషకు, అబేద్నెగోలు అగ్నిలో పడవేయబడ్డారు. అయితే వాళ్ళు ఏమన్నా ఒంటరిగా ఉన్నారా? కాదు కదా. ఆ అగ్నిలో ప్రభువు కూడా వాళ్ళతో పాటు ఉన్నాడు. సింహాల బోనులో ఉన్న దానియేలుతో పాటు దేవుడు కూడా ఉన్నాడు. మరి దావీదు గొల్యాతుతో యుద్ధం చేస్తూ ఉంటే ఆ యుద్ధము దేవుడే చేశాడు. కాబట్టి మన జీవితంలో మనకి ఎన్నైనా శ్రమలు ఉండొచ్చు. ఆ శ్రమలను మనం ఒంటరిగా ఎదుర్కొంటున్నామేమో అనే ఫీలింగ్ మనకు ఉండొచ్చు, కానీ అవసరం లేదు. ఎందుకంటే ఆయన మనతో ఉన్నాడు, మనతో పాటు ఆయన కూడా ఎదుర్కొంటున్నాడు ఆ శ్రమలని. ఆ శ్రమలలో మనము జయం పొందాలనే ఆయన కోరిక. నీ బలహీనమైన భుజాలు మళ్ళీ ఆ భయంకరమైన భారాల క్రింద నలిగిపోతాయేమో అని బాధపడుతున్నావా? అవసరం లేదు. ఎందుకంటే దేవుడు నీతో ఉన్నాడు కదా. ప్రభువుతో నీ బాధలన్నీ చెప్పుకున్నట్లయితే ఆయనే వాటన్నిటిని కూడా భరిస్తాడు.
ఆయనకు వాటన్నిటిని అప్పగించాలి. మనకున్న ప్రతి సమస్యను కూడా దేవునికి అప్పగించేసుకోవాలి. మన భారాన్ని క్రిందికి దించి మళ్ళీ భుజాలకెత్తుకుంటూ ఎందుకు ఉండాలి? కూరగాయలు అమ్మే వాళ్ళు వస్తారు. వాళ్ళు ఆ భారమైనటువంటి ఆ కూరగాయల గంపను కిందికి దింపుతారు. మనం కూరగాయలు కొన్న తర్వాత మళ్ళీ అది పైకి ఎత్తుకొని మరి మోస్తూ వెళ్తారు. దేవుడు అలాంటి పరిస్థితి మనది కాదు, అలా ఉండనివ్వడు. ఆయన మన భారాన్ని మనం ఇంకా దింపుకున్న మన తల నుంచి ఆ భారాన్ని, మన వీపు మీద నుంచి ఆ భారాన్ని దింపిన తర్వాత మనం ఎప్పుడు కూడా మళ్ళీ తిరిగి ఆ భారాన్ని తీసుకోవాలని ఆయన కోరుకోడు. మనకు ఎప్పుడు కూడా విశ్రాంతినిచ్చే దేవుడు, మనకు నెమ్మదినిచ్చే దేవుడు. ఆయన మనల్ని కాపాడుతూ నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి మనం భారాన్నంతా దేవునికి అప్పగించేసి దాన్ని పూర్తిగా మర్చిపోయినప్పుడు దేవుడు సమస్తమును బాగు చేస్తాడు. మన పరిస్థితిని అంతా బాగు చేస్తాడు. కంప్లీట్గా ఆయన పైన విశ్వాసం ఉంచి ఆయనకు మన పరిస్థితిని అప్పగించినప్పుడు మన ప్రతి పరిస్థితి కూడా బాగైపోతుంది. అస్సలు దిగులు ఉండదు. నీ భారాన్ని నువ్వు మోస్తున్నావు అని నువ్వేమైతే అనుకుంటున్నావో ఆ భారం అంతా కూడా ప్రభువు మోస్తున్నాడు. కాబట్టి నీవైతే సంతోషంగా ఈ లోకంలో జీవించవచ్చు. ఏ భారము లేని ఒక విశ్వాసిలాగా సంతోషంగా ఎంత దూరమైనా కూడా సాగిపోగలవు. అలాంటి కృప నీకు కావాలంటే ఇప్పుడే వెంటనే నీ యొక్క భారమంతా కూడా దేవుని పైన వేసే నీతిమంతుడుగా ఉండు. అప్పుడు నీవు కదలకుండా ఉండగలుగుతావు. ఏమాత్రము నీవు చింతించవు, ఏమాత్రము కూడా దిగులు పడవు, జడియవు, భయపడవు. ఈ లోకంలో అనేక పరిస్థితులు ఎన్ని ఉన్నా కూడా వాటన్నిటిని కూడా మనం ఎదుర్కొనేదానికి దేవుడే మనకు కృపనిచ్చి నడిపిస్తాడు. ఇలాంటి గొప్ప వార్తని దేవుడు మనకిచ్చాడు, వాగ్దానం ఇచ్చాడు. ఈ వాగ్దానంను బట్టి దేవుని స్తుతిద్దాం. ఈ దినం మనకున్నటువంటి భారాలన్నీ కూడా ఆయన పైన మోపి మనము సంతోషంగా ఉండడానికి ప్రయత్నిద్దాం. మనం నిత్యము సంతోషంగా ఉంటూ ఎల్లప్పుడూ కూడా స్తుతులు చెల్లిస్తూ ఆయనను కృతజ్ఞతాస్తులతో మన ప్రార్థనలు, యాచనలు ఆయనకు తెలుపుతూ ఉంటే అప్పుడు ఎలా ఉంటుందంటే సమస్తమైన జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మనతో ఉండి మన హృదయాలకు, మన తలంపులకు కావలి కాస్తుందంట. ఇంత గొప్ప అద్భుతమైన ధన్యత కదా! ఇలాంటి ధన్యత మనం కలిగి ఉండడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక. దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైన దేవ, సర్వోన్నతుడా, గొప్ప దేవుడవు నాయన. అవును ప్రభా, మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానంను బట్టి నీకు వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము. గత రాత్రి అంతా కూడా మమ్మల్ని క్షేమంగా కాపాడి ఉదయ కాలంలో సజీవంగా, ఆరోగ్యంగా నిద్ర లేపావు ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి. అనుదినము నీకు మా పట్ల నూతనంగా వాత్సల్యం పుట్టుచున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి. మా తండ్రి దేవా, ఈ దినమంతా మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము. మా ప్రార్థనలు ఆలకించండి. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము తండ్రి. ప్రభా, ఈ నూతన దినంలో తండ్రి మేము చేయవలసిన ప్రతి పనిని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. అవును తండ్రి, ఈ దినం మాకు ఏ పనులు ఉన్నాయో, ఎన్ని భారాలు మేము మోయవలసి ఉన్నదో, ఏ సమస్యలతో మేము ఉన్నామో ఆ సమస్యల భారాన్ని అంతటిని కూడా నీకు అప్పగిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, మా భారము నీ పైన మోపితే తండ్రి నీవు ఎంతో సంతోషంగా వాటిని మోస్తావు. అయితే మేమే తండ్రి నమ్మకం లేకుండా, విశ్వాసం లేకుండా తండ్రి అనేక మార్లు ఎంత విచిత్రంగా అంటే ప్రభా నీకు విరోధంగా ప్రవర్తిస్తూ ఉంటాము తండ్రి. అపనమ్మకంతో వ్యవహరిస్తూ ఉంటాం. కానీ తండ్రి, నువ్వెంత నమ్మదగిన దేవుడవు ప్రభా, మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్న దేవుడవు. మా భారములన్నీ కూడా మోయాలని నువ్వెంతగా ఆలోచిస్తూ తండ్రి మాకందరికీ చెప్పావు ప్రభా. ప్రయాసపడి భారం మోసుకోవద్దండి, మీరు నా దగ్గరికి రండి, మీ భారం అంతా నేను మోస్తాను, మీకు విశ్రాంతి కలుగజేస్తానని చెప్పినప్పటికీ కూడా మేమే వినకుండా మా చింతలన్నీ చింతిస్తూనే, మా చింతలు మేము ఎల్లప్పుడూ చింతిస్తూనే ఉంటాం తండ్రి. ప్రభా, నీ పైన వేయకుండా ఉన్నాం మా ప్రభా. అలా కాకుండా తండ్రి మా చింతలన్నీ కూడా నీ పైన వేసి దేని గురించి కూడా చింతపడకుండా కృతజ్ఞతాస్తుతులతో నీకు ప్రార్థనలు, యాచనలు సమర్పించుటకు కృప దయచేయండి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ యొక్క సమస్త జ్ఞానములకు మించిన సమాధానము మా హృదయములను, మా తలంపులను ఏలనీయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినం తండ్రి మా పనులలో మేము వెళ్తున్నాం తండ్రి, మీరు మాతో తోడుగా రండి.
మా ఉద్యోగ జీవితంలో మమ్మల్ని నీకు మహిమకరంగా వాడుకోనండి దేవా. మా ప్రయాణాలలో క్షేమమును భద్రతను అనుగ్రహించండి దేవా. విద్యార్థులను దీవించండి, మంచి జ్ఞానం అనుగ్రహించండి ప్రభా. ఎలాంటి సాతాను శక్తులకు నాయన లొంగకుండా ప్రభా నాయన నీ యందు భయభక్తులతో విశ్వాసంతో చక్కగా చదువుకొని మంచి ఉన్నత స్థితికి రాగలుగుటకు సహాయం చేయండి. వారు చదువుకుంటున్నటువంటి మరి స్కూల్లో చెప్తున్నటువంటి పాఠాలు చక్కగా అర్థం అవునట్లుగా సహాయం చేయండి దేవా. అతని ఎదిరి ఇంటర్వ్యూకి హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి ప్రభా. నూతన కార్యములు ప్రారంభిస్తున్న వారు, నూతన బిజినెస్లు స్టార్ట్ చేస్తున్నటువంటి వారు ప్రతి ఒక్కరిని దీవించండి. అన్ని విషయాలలో ప్రతి ఒక్కరికి తగిన జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, మరి నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి. ఎంతమంది నాయన ఉద్యోగాలు లేక కృంగుదలలో ఉన్నారు తండ్రి, వారిని మీరు ఆదరించండి, వారిని మరి లేపండి మా తండ్రి ప్రభా. లేవనెత్తి తండ్రి వారికి ఉన్నటువంటి ఆ కృంగుదలల నుంచి లేవనెత్తండి. వారి ఎదుట అనేకమైన మార్గంలను తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి, ఎంతమంది అయితే నాయన వివాహ సంబంధంల కొరకు ఎంతగానో ఎదురు చూస్తూ ఇంకా కుదరలేదని బాధపడుతూ దిగులు పడుతూ ఉన్నారు, వాళ్ళని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. వారికి తగిన సహాయం చేసి త్వరగా నాయన వారికి సాటి అయిన సహాయం అనుగ్రహించండి దేవా. మరి సంతానం కొరకు ఎదురు చూసిన బిడ్డను దర్శించండి, వారికి మరి చక్కటి సంతానం అనుగ్రహించండి ప్రభా. మీరు మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నాయన, కృప చూపించమని వేడుకొంచున్నాం మా తండ్రి దేవా. ప్రతి కుటుంబంలో కూడా శాంతిని సమాధానం అనుగ్రహించండి. మరి ఎవరు కూడా విడిపోయే పరిస్థితులు రాకుండా కాపాడమని వేడుకొంచున్నాం. నేటి దినాలలో ప్రభా విడిపోవడం అనేది చాలా కామన్ అయిపోయింది తండ్రి ప్రభా. క్రైస్తవ గృహాలలో అలాంటిది ఉండకూడదు, అలా లేకుండా చేయండి ప్రభా. సంతోషకరమైన కుటుంబాలుగా ప్రతి కుటుంబంగా ఉన్నట్లుగా, ప్రతి కుటుంబం కూడా ఉన్నట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం నాయన మా తండ్రి దేవా. మరి గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి మా ప్రభా. ఎంతమంది అయితే ఈ సమయంలో ప్రసవంలో ఉన్నారో వారందరికీ క్షేమకరమైనటువంటి ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి, స్వస్థపరచండి. ఏ శ్రమంలో ప్రతి వ్యాధి నుంచి ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం సర్జరీలో వెళ్తున్నటువంటి వారికి ఏ శ్రమంలో శక్తిని బలమును అనుగ్రహించి క్షేమంగా ఆ సర్జరీ కంప్లీట్ చేసుకోవడానికి, త్వరగా కోలుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభా. ఎన్ని రకాల వ్యాధులతో బాధపడుతున్న వారందరినీ తండ్రి మీరు కనికరించి స్వస్థపరచమని వేడుకొంచున్నాం. ఎంతోమంది ప్రభా రకరకాల వ్యాధులు తండ్రి, ఎన్నో చెప్పలేనటువంటి రకాల వ్యాధులు మా తండ్రి. కొన్నిటికైతే మరి మందులు కూడా లేనటువంటి పరిస్థితులు తండ్రి దేవా. మీరు స్వస్థపరిచే దేవుడు, ప్రతిదాన్ని కూడా మీరు స్వస్థపరచగలరు దేవా. నీకే వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభానైనా. నీ యందు మరి ఎంతగానో విశ్వాసం ఉంచిన విశ్వాసులను తండ్రి లేవనెత్తండి, తగిన సహాయం వారికి అనుగ్రహించండి మా తండ్రి దేవా. మరి నరాలలో వ్యాధులతోనూ మరి స్పాండిలైటిస్, సయాటికా పెయిన్ మా తండ్రి, ఇంకా సర్వైకల్ స్పాండిలైటిస్, లంబార్ స్పాండిలైటిస్, మైగ్రేన్ తలనొప్పులు, ఇంకా రకరకాల తలనొప్పులతో బాధపడుతున్నాయన. మరి చేతులలో కాళ్ళలో తిమ్మిర్లతో బాధపడుతున్నటువంటి వారు, నరముల బలహీనతతో బాధపడుతున్న ప్రతి ఒక్కరు కూడా స్వస్థపరచమని, యేసునామములో స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన మా తండ్రి. ఎంతమంది అయితే క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్నారు వాళ్ళని తాకండి ప్రభా, స్వస్థపరచమని వేడుకొంచున్నాం. ముఖ్యంగా ప్రభా మరి ఆ కణాలన్నీ కూడా యేసునామములో లయమైపోను గాక మా ప్రభా. కీమోథెరపీ అవసరత లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాం. పనిచేయని కిడ్నీలు పనిచేయనట్లుగా సహాయం చేయండి తండ్రి మా తండ్రి. ఏ ఒక్కరికి కూడా డయాలసిస్ అనేది అవసరం లేకుండా చేయమని వేడుకొంచున్నాం తండ్రి మా తండ్రి దేవా. మరి ఎంతమంది అయితే కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, కాళ్ళ నొప్పులు, మరి నడుములో నొప్పులు, మెడలో నొప్పులు, షోల్డర్ పెయిన్ అన్నిటి కూడా యేసునామములో తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా. ప్రతి విధమైన బలహీనత, మరి కిడ్నీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, లివర్లో ఉన్న ప్రాబ్లమ్స్, స్టమక్లో ఉన్న ప్రాబ్లమ్స్, ఇంటెస్టైన్స్లో ఉన్న ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్లో సమస్యలు, లంగ్స్లో సమస్య, గుండెలో సమస్యలు తండ్రి అన్నీ తొలగించి బలంను అనుగ్రహించే, గుండెకు బలములు, లంగ్స్కి బలం, బ్రెయిన్కి బలం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సంపూర్ణ స్వస్థత ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఎవరెవరు అలాంటి సమస్యలతో బాధపడుతున్నారు వారికి అందరికీ యేసు నామములో స్వస్థత కలుగును గాక మా తండ్రి దేవా. నీకు వందనములు మా తండ్రి. ఎంతమంది అయితే నేను అనేక సమస్యలు గుండా వెళ్తున్నారో
ఇంట్లో కుటుంబాలలో సమస్యలు మనస్పర్ధలతో బాధపడుతూ ఉన్నటువంటి వారు మా తండ్రి, మరి తండ్రి డివోర్స్ వరకు వెళ్ళినటువంటి వారు ఏసునామంలో తండ్రి అవన్నీ కూడా లయం చేయమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి ప్రభా, మరి ల్యాండ్ సమస్యలు, కోర్టు సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి సహాయం చేసి వారి పక్షంగా మీరు యాజ్యమాడే దేవుడు అంటున్నారు, న్యాయకర్త అయినటువంటి దేవుడు అంటున్నారు. సహాయం చేయండి. ఉద్యోగ జీవితంలో ఎంతమంది ఏదైనా అణచివేతకు గురవుతున్నారో మా ప్రభా, నేను అనేక సమస్యలతో బాధపడుతున్నారో ప్రభా, కొలీగ్స్తో ఉన్నటువంటి పరిస్థితులు సరైనటువంటి సరైనటువంటి సంబంధాలు లేని ఆ పరిస్థితులన్నిటిలో ఏ శ్రమంలో ప్రభా, ఆ పరిస్థితులన్నిటి నుంచి విడుదల ప్రతి ఒక్కరికి కలుగునుగాక. ప్రభా, సంతోషకరమైనటువంటి పరిస్థితులు దయచేయండి. మా తండ్రి దేవ, ఎంతమంది అనాథలు, దిక్కులేని వారు, వృద్ధులు, చిన్నారులు ఉన్నారో వాళ్ళకు కూడా సహాయం అనుగ్రహించండి తండ్రి. మా ప్రభా, ఒంటరి తల్లులను, ఒంటరి మహిళలను మీరు దీవించి వారికి కూడా సహాయం చేయమని వేడుకొంచున్నాం నాయన. మా ప్రభా తండ్రి, ఇంతమంది నాయన కష్టాలలో, ఇరుకులలో, ఇబ్బందులలో ఉన్నారు వారందరినీ కూడా మీరు దీవించి వారికి అందరికీ మార్గం చూపించి నాయన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మా తండ్రి, రక్షణ లేని ప్రతి ఒక్కరూ రక్షించబడినట్లుగా సహాయం చేయండి. వారి కఠిన హృదయాలను మార్చండి దేవా. నిన్ను ఎరిగి జీవించినట్లుగా వారి హృదయంలో మార్పును తీసుకురండి ప్రభా. వారి మనోనేత్రాలను వెలిగించమని ప్రభా, నీ యొక్క సిలువ విలువను అర్థం చేసుకుని కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి దేవా, మరి దుర్వ్యసనాలకు బానిసలైనటువంటి బిడ్డలను ఏ శ్రమంలో విడుదల కలుగునుగాక. దేవా, వాళ్ళని రక్షించమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి, ప్రపంచమంతటా శాంతిని, సమాధానం అనుగ్రహించండి. ముఖ్యంగా ప్రభా, మరి ఇజ్రాయెల్ దేశంను దీవించండి ప్రభా. వారు తండ్రి వారి యొక్క పరిస్థితులన్నింటిలో మీరు ఇన్వాల్వ్ అయి ఉన్నారని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం. యెరూషలేం దీవించండి. వారి నగరులలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా దేశం దీవించండి. మా దేశం పైన నీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి మీ యొక్క కృపను ప్రతి ఒక్కరి పైన కుమ్మరించండి. నిన్ను తెలుసుకునేలాగా కృపను దయచేయండి. మా తండ్రి, మరి అధికారులను, ఉద్యోగులను, పరిపాలకులను ప్రతి ఒక్కరిని దీవించి అందరూ కూడా నీతిగా, నిజాయితీగా, నమ్మకంగా పనిచేయనట్లుగా సహాయం చేయండి. మా ప్రభానైనా మరి మా దేశంను మీ యొక్క కాపుదల్లో తండ్రి నడిపించండి. సరైన మార్గంలో నడిపించండి. క్రైస్తవులపై జరుగుతున్న హింసలు, దాడులు అన్నీ కూడా ఆపివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయినను ప్రభా, నీ చిత్త ప్రకారమే నువ్వు జరిగిస్తావు. మాకు కావాల్సిన జ్ఞానం ఇచ్చి మాకు ఏ విధంగా మాట్లాడాలో నేర్పించండి. మా తండ్రి దేవా, మాకు కావాల్సినటువంటి ధైర్యం అనుగ్రహించి ప్రతి పరిస్థితిని ఎదుర్కోగలిగే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి దేవా, సేవకులందరిని ఆశ్రయించండి. వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించండి. వారి కుటుంబాలను మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా తండ్రి, ఈ దినము ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళని అందరినీ కూడా క్షేమంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి దేవా, మమ్మల్ని అందరూ కూడా ఎంతగా కాపాడుతున్నారు దేవా. ఈ ప్రార్థనలు ఎగవేసిన ప్రతి ఒక్కరిని దీవించి ప్రతి ఒక్కరికి ఎలాంటి సమస్యలున్నా వాటి నుంచి ఏ శ్రమంలో విడుదల కలుగునట్లుగా సహాయం చేయండి. ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీ వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించండి. నీ ముఖ కాంతిని వారిపైన ప్రకాశింపజేయండి తండ్రి. నీ సన్నిధి కాంతిని వారిపైన ఉదయింపజేసి సమస్తమైన దీవెనలతో వారిని నిండారా నింపి కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.